పబ్లిక్కు కనీస వాటా విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు బీమా రంగ పిఎస్యు దిగ్గజం ఎల్ఐసి వెల్లడించింది. దీంతో పబ్లిక్కు కనీసం 25% వాటా కల్పించే అంశంలో 10 ఏళ్ల గడువు లభించినట్లు తెలియజేసింది. 2022 మే నెలలో ఐపీఓ ద్వారా ప్రభుత్వం ఎల్ఐసిలో 3.5% వాటాను విక్రయించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 96.5%గా కొనసాగుతోంది. నిజానికి ఐపీఓ తదుపరి నిర్ధారిత గడువులోగా లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు 25% వాటాను కల్పించవలసి ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకేసారి 10 ఏళ్ల వరకు మినహాయింపునిచ్చినట్లు ఎల్ఐసి స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. వెరసి 2032 మే వరకు పబ్లిక్కు 25% వాటా కల్పించే అంశంలో వెసులుబాటు లభించినట్టు తెలియజేసింది. కాగా ఈ ఏడాది 2023 మొదట్లో ప్రభుత్వం బ్యాంకులకు సహా లిస్టెడ్ పిఎస్యులు పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో నిబంధనలలో సవరణలు చేపట్టింది. తద్వారా ప్రైవేటైజేషన్, తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంపీఎస్ను అమలు చేయాల్సిన అవసరాన్ని తప్పించింది. తొలుత పిఎస్యులకు మాత్రమే ఇందుకు వీలుండగా ప్రభుత్వ వాటా విక్రయం తదుపరి సైతం వర్తించేలా ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపేందుకు వీలు చిక్కింది. 2021 జులైలోనే ప్రభుత్వం అన్ని పిఎస్యులకు పిఎంఎస్ వర్తించేలా నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.